వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని ర్యాకల్ గ్రామ పంచాయతీ 3వ దశ ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థితో మనం ఉన్నాం. ముందుగా వారి వివరాల వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు గజ్జె భూషణం. నేను ఎస్సీ వర్గానికి చెందినవాడిని. నాకు మా గ్రామానికి ఎస్సీ వర్గం రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నాకు మా గ్రామ పెద్దలందరూ ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నాకు అభ్యర్థిగా నిలబెట్టారు. ప్రస్తుతానికి మేమందరము ప్రచారంలో నిమగ్నమైనాము. మంచి ఇంతకుముందు మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంది గ్రామంలో? అదే నేను 3 సార్లు అసలు 95 నుండి నేను రాజకీయాలు ఉన్నానండి. జనరల్గా చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ ప్రజలకు చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ ఉండను. మరి ముఖ్యంగా నేను 2 సార్లు గ్రామ పంచాయతీగా ఎన్నికైనాను. గ్రామ పంచాయతీ మెంబర్గా 2 సార్లు చేసినాను. 3వసారి మా పెద్దనాయన కొడుకు కూడా చేసిన. మా ఇంటి నుంచి 3 సార్లు మెంబర్గా మేము ఉన్న మాకు అనుభవం ఉందండి. అంటే మీ యొక్క వార్డులోనే పని చేసినామని చెప్తున్నారు. ఈరోజు మీరు గ్రామానికి సంబంధించిన అభివృద్ధిలో కూడా ముందుకెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఏమైనా సమస్యలు వచ్చినాయి? అంటే వార్డు మెంబర్లు కొంతమంది మా వార్డులో ఈ సమస్య ఉంది, అలాంటి సమస్యలు ఏమైనా ఎదురైనాయా? చాలా చెప్పారు సమస్యలు. మేము గెట్ టుగెదర్గా మా కార్యకర్తలకి ప్రతి ఇంటింటికి సర్వే చేసినాము. నాకు ఆల్మోస్ట్ చాలామంది పెన్షన్స్ రాలేవనే కాంప్లీట్ చాలామంది చేశారు. ఆల్రెడీ వాళ్ళ ఏజ్ కూడా 60 అబోవ్ ఉంది. మరి వితంతు పింతులకు చాలామంది భర్త చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మాకు పింఛన్ రాలేదు, కళ్యాణ లక్ష్యం కొంచెం ఆపేసినారంటే అవి కూడా చెప్పారు. వాళ్ళకందరూ మేము హామీ ఇచ్చినాము. మమ్మల్ని ఎన్నుకోండి, తప్పకుండా మేము అందరం మా సాయశక్తులు కృషి చేసి మీకు ఇప్పిస్తామని చెప్పినామండి. అంటే మీరు గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో మేనిఫెస్టోలు తయారు చేసుకున్నారు. అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించినటువంటి ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారు ప్రజలకు? మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తారు అది చెప్పండి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి డ్రైనేజీలు అన్నీ ఫుల్ఫిల్ చేస్తాము. అండ్ రోడ్లు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని గలీలు అసలు రోడ్లే లేదు, బురదలో నడిచిపోతారు. ఇక నా మేనిఫెస్టో ఏముందంటే ముఖ్యంగా మా గ్రామ పెద్దల కలిసి ఆర్ఓ వాటర్ ఒక ప్లాట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నామండి. పెద్దగా అంటే గ్రామానికి అందరికీ ఆర్ఓ వాటర్ ఫ్రీగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. నేడు సాయంత్రం 5 గంటలకి ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో మీరు గ్రామస్తులకి మా ఎస్కేఎస్ ఫ్లై టీవీ ద్వారా ఏ విధంగా మీ గుర్తులు దానికి సంబంధించిన ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఇప్పటిదాకా ఆడబిడ్డలందరూ అక్కడ తిరుగుతున్నారు, మేము తిరిగినంతవరకు వచ్చినాము. ఇప్పుడు మా గుర్తు ఇది కత్తెర గుర్తు వచ్చింది. మాకు ప్రజలకందరికీ విన్నవించుకుంటుందంటే పెద్ద ఎత్తున మీరు అందరూ ఈ కత్తెర గుర్తుకు ఓటేసి 12 మంది మెంబర్లు ఉన్నారు, మెంబర్లను గెలుచుకొని నన్ను వేపించుకొని నెలవేళ మీ వెంట ఉంటూ మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాను. ఈ కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించగలని మనవి చేస్తున్నాను. మరి నమస్కారం, నా పేరు రవీంద్ర నాయక్, ఉమ్మడి జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ని, సంగారెడ్డి, మెదక్ అండ్ సిద్దిపేటకి. మరి నేను నారాయణఖేడ్ మండల్ ర్యాకల్ పలుగుతాండా చెందినవాడిని. మరి నేడు సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మా అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి గజ్జె భూషణం అని చెప్పి తనకు ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీలందరూ కలిసి ఆయన బలపరిచి నేడు సర్పంచ్ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. ఇంటింటికి పోతే ప్రచారంలో భాగంగా నేడు మరి గత వారం నుండి ప్రచారం చేస్తున్నాం. తనకు కత్తెర గుర్తు వచ్చింది. మరి ఇంటింటికి అడుగుతుంటే ప్రతి ఒక్కరు సమస్య చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గౌరవ సంజీవ్ రెడ్డి గారు, మరి గౌరవ జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు, వారిని ప్రజలు ఎన్నుకున్నా కానీ మరి ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. 2 సంవత్సరాల పైబడింది ఉంది. మరి ముఖ్యంగా మహిళలకు 2500 ఇస్తామని చెప్పి మోసం చేసిరని చెప్పేసి ఖరాఖండిగా ప్రతి ఒక్క గడప గడపకు పోయి ఓటు అడుగుతుంటే తప్పకుండా కత్తెర గుర్తుకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఇస్తామంటున్నారు. దానిలో భాగంగా మరి అగ్రవర్ణాలు భూస్వామి కొంత 10 ఎకరాలు 20 ఎకరాల భూములు ఉన్న వారికి రైతు బంధు 2-3 సార్లు ఎగ్గొట్టడం జరిగింది. మరి రుణమాఫీ కూడా వారికి రాలేకపోయింది. గతంలో కాంగ్రెస్కి ఓటేసిన రైతులకు కూడా మొండి చేయి చూపించడం జరిగింది. సిలిండర్ కూడా బోకస్గా తేలింది. మహిళలు కూడా తిరగబడుతున్నారు. మరి నిరుద్యోగ యువకులు కూడా గతంలో నడుం బిగించి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసి గెలిపించినా కానీ నిరుద్యోగులకు పట్టించుకునే పాపాన పోలేదు. మరి అటు రైతులకు నష్టం చేసిర్రు, ఇటు మహిళలకు నష్టం చేసిర్రు, మధ్యతరగతి వాళ్ళకు నష్టం చేసిర్రు. అనేక విధాలుగా ఏమి చేయలేదు. మరి మేము చేసిన అభివృద్ధి ప్రత్యేకంగా ఇప్పుడు ఇవాళ ర్యాకల్లో
మేము హై స్కూల్లో దగ్గర దగ్గర 300 పైన విద్యార్థులు ఉంటే వాటికి 42,000 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మా వార్డు మెంబర్ అయినటువంటి వారు విద్యా కమిటీ చైర్మన్ ఉంటే దానికి 14 లక్షలు పెట్టి ప్రైమరీ స్కూల్ని రిపేర్ చేయడం జరిగింది. మరి 16 కోట్లు పెట్టి మేము నారాయణఖేడ్ నుండి సిరిగాపూర్ వాయా తురకపల్లి తాండా ర్యాకల మీదకి వెళ్ళేస్తే దాన్ని కూడా గంపెడు మట్టిపోయి లేని పరిస్థితి ఉన్నది. మేము గతంలో నేనే అనేక మార్లు యాజ్ ఎ జెడ్పీటీసీగా ఎమ్మెల్యే గారికి, గౌరవ సంజీవ్ రెడ్డి గారికి, మరి గౌరవ ఎంపీ సురేష్ షెట్కర్ గారి దృష్టికి పోయి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారు తీసుకెళ్ళాం. మరి అనేక మంది ప్రమాదాలు పోయి ప్రాణాలు పోయిన పరిస్థితి ఉంది, పట్టించుకునే పాపన పోలేదు. మరి గతంలో మేము ర్యాకల్ నుండి వాయా పోతన్పల్లి పలుగుతాండా నుండి 1,19,00,000తోని బీటీ రోడ్ చేయడం జరిగింది. మళ్ళా భారీ వర్షాలతో డ్యామేజ్ అయితే మరి 1,14,00,000తోని బీటీ రెన్యువల్ కోసం పెట్టడం జరిగింది. దాన్ని కూడా గాలికి వదిలేసిర్రు. మరి ప్రత్యేకంగా రైతులకు ఇటు పలుగుతాండా పోతన్పల్లి ర్యాకల్ గ్రామస్తులకు కూడా ర్యాకల్ శివార్లో ఉన్నటువంటి పోతన్పల్లి దగ్గర వ్యవసాయం ఉంటే ఏ పంటలు కూడా తీసుకుపోవాలంటే రహదారి లేక, రోడ్డు మార్గం సక్రమంగా లేక వాళ్ళు అక్కడి నుండి వాళ్ళకు రెట్టింపు ఖర్చు వస్తున్నది. మరి మాకు కొనుగోలు కేంద్రాలు లేని పరిస్థితి ఉంది. మరి రైతులకు ఆ మాదిరిగా మోసం చేసిరు. మాకు రైతులకు మీటింగ్లు పెట్టుకోవడానికి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మధ్య దళారుల ద్వారానే మోసపోయే పరిస్థితి ఉండే. అట్లాంటిది అన్ని విధాలుగా మేము కొనుగోలు కేంద్రం పెట్టించినాము. మరి వెంటనే వాటికి డబ్బులు కూడా అందించే ప్రయత్నం చేసినాము. మరి గతంలో రైతులకు మరి నిత్యావసర అంటే ప్రజలకు కూడా 24 గంటలు కరెంట్ అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇవన్నీ ఏమైతే తులం బంగారం అన్నారో దానికి మొండి చేయి చూపించారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. మళ్ళీ ప్రత్యేకంగా ర్యాకల్లో కాంగ్రెస్ నుండి 2 వర్గాల నుండి 2 నిలబడ్డారు. ఒకరు ఎంపీ వర్గం నుండి నిలబడ్డారు, ఒకరు ఎంపీ వర్గం నుండి నిలబడ్డారు, ఎమ్మెల్యే వర్గం నుండి ఒకరు, ఎంపీ వర్గం నుండి 2 నిలబడ్డారు. కాబట్టి మా వార్డు మెంబర్లు కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటారు. మరి మా సర్పంచ్ అభ్యర్థికి కూడా అనేక మంది ర్యాకల్లో చిన్న పెద్ద కులమతాలకు అతీతంగా అందరూ కూడా చిన్న వయసు ఉంది కాబట్టి తప్పకుండా సేవ చేస్తాడనే నమ్మకం ఉంది. దీవిస్తున్నారు. ఏ ఇంటికి పోయినా మంగళారతులు ఇచ్చి తిలకం దిద్ది బిడ్డాను నడు మేము ఉన్నాము అని చెప్పేసి మా వంతు కూడా రూపాయి సాయం చేస్తామని చెప్పేసి మరి యువకులు, నిరుద్యోగులు, రైతులు అందరూ కూడా మా వెంట ఉన్నారు మా కత్తెర గుర్తుకు. మరి దాంతో పాటు మాకు మాణిక్యం లాంటి వార్డు మెంబర్లు ఉన్నారు 12 మంది. మరి 12 మంది వార్డు మెంబర్లు కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటోళ్ళు ఉన్నారు. మరి పెన్షన్ల గురించి అయినా సరే అన్ని విధాలుగా ఇప్పుడు ఉదాహరణకు గ్రామ పంచాయతీలో చెత్త తీసేటోళ్ళు లేరు, మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే కూడా వాళ్ళు ఇవాళ 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. కానీ మల్టీపర్పస్ వర్కర్లకు కూడా జీతం ఇచ్చి పని చేపించి ప్రజల కోసం ఆలోచన చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా వారికి చెంప చెల్లుమని మరి కత్తెర గుర్తు గెలిపించి ప్రభుత్వంతో మరి ఇటు ఎమ్మెల్యే, ఎంపీ గారికి కూడా అన్ని విషయాలలో ఇక్కడ వారికి తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వానికి కూడా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ దాన్ని వారి దృష్టికి తీసుకుపోయి మరి జిల్లా యంత్రాంగంతో కూడా దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడతాం. మరి మా మేనిఫెస్టో కూడా చాలా బాగుంది. మంచినీళ్లు సక్రమంగా వస్తలేవు. ఇప్పుడు మరి మంచినీళ్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఇంతకుముందు మిషన్ భగీరథ నీళ్లను కూడా రిపేర్ చేయించి దానికి ఇంటింటికి నల్లని ఇప్పిస్తాము. మరి ప్రత్యేకంగా ఆరో ప్లాంట్లు కూడా ఇప్పిస్తా అన్నారు. కాబట్టి ఆరో ప్లాంట్ని కూడా తప్పకుండా వారు మాట ఇచ్చారు. కాబట్టి గెలిచిన వెంటనే మరి ఆరో ప్లాంట్ను కూడా ప్రజలకు ఈ మురికి నీళ్లు వస్తున్నాయని చెప్పి ప్రజలు కంప్లైంట్ చేస్తుంది, దాని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతున్నది. మరి కత్తెర గుర్తు డెఫినెట్లీ ప్రజల ఆశీస్సులతోని మేము విజయం సాధించి ప్రజలకు ఒక సేవకుల్లాగా ఉండి మేము ఆ ప్రజల రుణాన్ని తీర్చుకుంటామని చెప్పేసి ద్వారా మీ ఛానల్ ద్వారా, మీ ఎస్కేఎస్ ఛానల్ ద్వారా ప్రజలందరినీ కూడా రేపు 17వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మరి 7 గంటల నుండి 1 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మీ విలువైన ఓట్ని, మీ అమూల్యమైన ఓట్ని కత్తెర గుర్తుకి మరి మిగతా 12 వార్డులకు సంబంధించినటువంటి మెంబర్లకు మరి మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో, ఏదైతే మాటిచ్చి మడమ తిప్పిందో ఇది గ్రహించి మరి మాకు మీ విలువైన ఓటు వేసి మాకు గెలిపించగలరని చెప్పేసి ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.